నేడు 76వ గణతంత్ర దినోత్సవం. ఢిల్లీ ఎర్రకోటపై రెపరెపలాడనున్న మువ్వెన్నెల జెండా. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో. పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి అవార్డులు. నేడు తెలంగాణలో 4 పథకాలు ప్రారంభం. మార్చి నెలాఖరులోగా పూర్తి స్థాయిలో అమలుకు ప్లాన్. దావోస్ టూర్పై చంద్రబాబు ప్లేట్ ఫిరాయింపు. ఎంఓయూలు చేసుకోరంటూ వింత వాదన. ఘోర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం. ఇళ్ల పంపిణీపై తెలంగాణలో మాటల యుద్ధం. ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లు ఇవ్వమన్న బండి సంజయ్. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహేష్ గౌడ్ డిమాండ్. టాలీవుడ్లో ముగిసిన ఐటీ సోదాలు. తన లావాదేవీలన్నీ క్లియర్గా ఉన్నాయన్న దిల్ రాజు. వరంగల్లో నకిలీ నోట్లు ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్. 21 లక్షల ఫేక్ మనీ సీజ్. సహనం కోల్పోయిన వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే. రైతు భరోసాపై ప్రశ్నించిన వ్యక్తిపై దూషణలు. 10 ఏళ్లుగా ఏం పీకావంటూ ఆగ్రహంతో ఊగిపోయిన నాగరాజు. కర్నూలు జిల్లా బొల్లవరంలో కూటమి నేతల అరాచకం. పశువులకు ఆహారం లేకుండా చేసి కక్ష సాధింపు. ఆందోళనలకు దిగిన గ్రామస్తులు. సికింద్రాబాద్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు. లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్న షాపులు సీజ్. అనంతపురం జిల్లా ఓబులాపురంలో మర్డర్ కేసులో పురోగతి. మామను చంపిన అల్లుడు అరెస్ట్. శ్రీ సత్యసాయి జిల్లా నార్సింపల్లిలో దారుణం. దళిత యువకుణ్ణి కరెంటు స్తంభానికి కట్టికొట్టిన జనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన మార్పిఎస్ నాయకులు. దొంగల ముఠా ఆట కట్టించిన అనకాపల్లి పోలీసులు. 7 బైకులు స్వాధీనం. 4 అరెస్ట్. వరంగల్లో కోస్టా వెల్గ్రోన్ యాప్ పేరుతో ఘరానా మోసం. అధిక లాభాలంటూ పెట్టుబడి పెట్టించిన కేటుగాళ్లు. దాదాపు 600 మంది నుంచి డబ్బులు వసూలు. శ్రీకాకుళం జిల్లా వసుంధర గ్రామంలో టీడీపీ నేత ఘరానా మోసం. సభ్యత్వం నమోదు పేరుతో మహిళ దగ్గర ₹1,00,000 వసూలు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో కీచక పర్వం. 4 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచార యత్నం. చిన్నారి కేకలు వేయడంతో పారిపోయిన కామాంధుడు. విశాఖ నడి సముద్రంలో అద్భుతం. దివికొండపై జాతీయ జెండా ఎగురవేసిన పోలీసులు. మొట్టమొదటిసారిగా విశాఖలో మహాఘనత. కామారెడ్డిలో రెచ్చిపోయిన దొంగలు. సూపర్ మార్కెట్ వెనుక గోడకు రంధ్రం పెట్టి చోరీ. డబ్బు సరుకులు ఎత్తుకు వెళ్లిన కేటుగాళ్లు. అనంతపురంలో మంత్రి నారాయణకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆందోళన. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇలాకాలో అధికారుల దుశ్చర్య. అభయాంజనేయ స్వామి గుడి కూల్చివేత. ధార్మిక సంఘాల ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు. భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు. హైదరాబాద్ శివార్లోని రాజేందర్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో మంటలు. 20కి పైగా బైకులు దగ్ధం. విశాఖ చిట్టివలసలో తల్లి 2 కూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి. 2 ఏళ్ల కుమార్తె మృతి. మరో కూతురు పరిస్థితి విషమం. 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు. యమునా నది శుద్ధీకరణ. ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో 3వ భాగం విడుదల. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై వందే భారత్ పరుగులు. చీనాబ్ బ్రిడ్జిపై ట్రయల్ రన్ సక్సెస్.